గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 2 భద్రాచలంలో మార్నింగ్ 10:30 కల్లా మాకు దర్శనం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత గోదావరి దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ రూమ్కి వచ్చేసాము. రూమ్ మళ్ళీ వెకేట్ చేసేసాము. మేము మార్నింగే రూమ్ వెకేట్ చేసి మేము బయటకు వచ్చేసరికి 11:30 అలా అయింది. 11:30 నుండి మేము భద్రాచలం నుండి పర్ణశాల స్టార్ట్ అయ్యాము. భద్రాచలంలో మొత్తం చూసేసిన తర్వాత మళ్ళీ మేము ద్వారకా తిరుమల వెళ్ళాలి ఈ రోజే. అందుకని చెప్పి మేము ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం. మేము భోజనం కూడా పర్ణశాలకు వెళ్లే ముందే భద్రాచలంలోనే ఒక హోటల్లో ఫుడ్ అది ప్యాక్ చేయించేసుకున్నాము. ఫుడ్ పార్సల్ తీసుకుని పర్ణశాల స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే పర్ణశాలలో ఎంత టైం అవుతుందో తెలియదు. మళ్ళీ రిటర్న్ ఇక్కడ స్టే చేయడం ఎందుకు, మళ్ళీ ఆగి తినేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పి ఫుడ్ కూడా పార్సల్ తీసుకుని పర్ణశాలకి వెళ్ళిపోయాము. భద్రాచలం టు పర్ణశాల టోటల్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మీరు నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూడండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై నెలలో భద్రాచలం వెళ్ళాం కదా, అప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి. మేము వెళ్ళిన రోజు నుండి ఆ రోజు నైట్ కూడా ఫుల్ వర్షం పడింది. అందుకని ఈ రోజు క్లైమేట్ అయితే వర్షం లేదు కానీ మబ్బుగా ఉంది. మేము పర్ణశాల రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయిపోయింది. ఇలా మేము కారు దిగంగానే మా కారు దగ్గరికి ఇలా కోడి పిల్లలు అవి వస్తే మా పిల్లలు ఏం చేశారంటే, మేము భద్రాచలంలో తీసుకున్న ప్రసాదం ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రసాదం ప్యాకెట్స్ లో పులిహార తీసి ఫస్ట్ ఈ కోడి పిల్లలకైతే పెట్టేశారు. ఎంతసేపటికి రండిరా అంటే రావట్లేదు. అక్కడ ఉన్న షాప్స్ వాళ్ళు ఏమన్నారంటే 12:30 అయిపోయింది, వెంటనే వెళ్ళండి, 1కే మళ్ళీ ఇక్కడ ఉన్న గుడి క్లోజ్ చేసేస్తారని చెప్పారు. ఇక పిల్లల్ని తీసుకుని ఫాస్ట్ గా టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. పర్ణశాల టెంపుల్లోకి ఫోన్స్ అలౌ చేయట్లేదు. మనం ఫోన్ కౌంటర్లో పెట్టేసేసి మనం దర్శనంకి వెళ్ళొచ్చిన తర్వాత ఫోన్స్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కొంచెం గ్యాంబ్లింగ్ లాగా అనిపించిందండి. మనల్ని అయితే ఫొటోస్ అలౌ చేయట్లేదు కానీ వాళ్ళు మాత్రం కెమెరాస్ పట్టుకుని పర్ణశాల దగ్గర ఫొటోస్ వీడియోస్ కావాలంటే తీస్తున్నారు. అది వాళ్ళు వీడియోస్ తీయడానికి ఒక ట్రిక్ లాగా అనిపించింది నాకు. దర్శనం అది చేసుకుని వచ్చేసిన తర్వాత లోపల ఉన్న పర్ణశాల అవన్నీ చూసుకుని బయటకు వచ్చిన తర్వాత ఫోన్స్ అవి కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఒకసారి నేను ఇలా వీడియో అనేది రికార్డ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి వీడియో అనేది లోపలికి అలౌ చేయట్లేదు. వాళ్ళు మాత్రం వాళ్ళ ఓన్ కెమెరాస్తో మనం ఫొటోస్ అవి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అందుకే నేను ఇక్కడ నుంచి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదే అన్నమాట పర్ణశాల. ఆ పైన ఉన్నదేమో రాముల వారి టెంపుల్. సీతారాములు వనవాసం చేసేటప్పుడు ఇక్కడ పర్ణశాలలోనే ఉన్నారంటండి. ఇక్కడ నుంచే రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్లారని చెప్తారు. దాని సింబాలిక్ గా ఇక్కడ కొన్ని బొమ్మలు స్టాచ్యూస్ లాగా ఉంటాయి. కానీ అక్కడ మనల్ని వీడియో రికార్డ్ చేయట్లేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ నుంచి సీతమ్మ వారు ఆరేసుకున్న నార చీరలు అవన్నీ ఇక్కడ దగ్గరలో ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి అక్కడ నేను మీకు వీడియో అది చూపిస్తాను. కాకపోతే మనం మళ్ళీ కార్ దగ్గరికి వచ్చేసి కొంచెం లోపలికి మళ్ళీ కార్ తీసుకుని వెళ్ళాలి. ఏంటిది, ఏం చేస్తారు దీంతో? తింటారంటే టేస్ట్ అన్నాను. ఉండరా ఎప్పు పువ్వు అంటారు, తింటారా? భద్రాచలంలో మనం ఎక్కడ చూసినా ఈ ఇప్ప పువ్వు అనేది మనకి కనిపిస్తుంది. పర్ణశాలలో కూడా ఫుల్ గా ప్రసాదం కింద అమ్మేవాళ్ళు గాని మొత్తం ఈ ఇప్ప పువ్వులే ఎక్కువగా ఉన్నాయి. కానీ అది టేస్ట్ చూస్తే అసలు నాకైతే అసలు ఏం నచ్చలేదండి. కానీ స్వామివారికి ఒకప్పుడు నైవేద్యం కింద ఆ ఇప్ప పువ్వునే ప్రసాదంగా పెడతారంట. ఇప్పటికీ భద్రాచలం వచ్చిన వాళ్ళు ఈ ఇప్ప పువ్వునే ప్రసాదంగా కొనుక్కుని వెళ్తారని చెప్పారు. మనం పర్ణశాల వెళ్ళాం కదా, పర్ణశాల నుండి కొంచెం మళ్ళీ ముందుకు వచ్చేయాలి. ముందుకు వచ్చేసిన తర్వాత ఇలా చిన్న దారిలాగా ఉంటది, సిమెంట్ రోడ్డు. ఈ రోడ్లో వెళ్ళామంటే మన సీతమ్మ వారు ఆరేసుకున్న నార చీరలు అవన్నీ గుర్తులు ఇక్కడ ఉంటాయి అన్నమాట.
మనం ఇక్కడే కార్ పార్కింగ్ చేసుకుని ఇలా డౌన్ కి వచ్చామంటే ఇక్కడే ఉన్నాయండి, జస్ట్ పక్కనే సీతమ్మ వారు ఆరేసుకున్న నార చీరలు గాని, రాముల వారి సింహాసనం గాని అవన్నీ ఇక్కడే ఉన్నాయి. మేము ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాను, అంటే చాలా ఇయర్స్ అయిపోతుంది కదా వచ్చి. మేము అలా కిందకి డౌన్ లోకి రాగానే ఇక్కడ బ్యాచ్లుగా పంపిస్తున్నారు. అందరిని ఒకేసారి పంపట్లేదు అనమాట. ఒక 20 మెంబర్స్ ఒకసారి, 20 మెంబర్స్ ఒకసారి పంపుతున్నారు. మీరు చూస్తున్న ఈ వాటర్ ని సీతావాగు అంటారండి. సీతమ్మ వారి కోసం లక్ష్మణుల వారు బాణం వేస్తే ఇక్కడికి వాటర్ వచ్చినాయి అనమాట. అమ్మవారు మంత్ కి 5 days వచ్చి ఇక్కడ ఉండేవారు. లేడీస్ ప్రాబ్లం మీకు తెలుసు కదా, ఆ 5 days వచ్చి అమ్మవారు ఇక్కడ ఉండేవారు అనమాట. అమ్మవారి కోసం ఇక్కడ లక్ష్మణుల వారు బాణం వేస్తే ఈ వాటర్ వచ్చినాయి, అందుకని ఈ వాగుని సీతావాగు అంటారు. ఇది వచ్చేసి రాముల వారి సింహాసనం అనమాట. రాముడు ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చుని సీతాదేవి చేసే పనులన్నీ చూస్తా ఉండేవాళ్ళంట. ఇక్కడ 20 మెంబర్స్ ను ఒకసారి బ్యాచ్ వైజ్ గా పంపుతున్నానని చెప్పాను కదా. ఒక 20 మెంబర్స్ అలా వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఒక గ్రూప్ గా చేసి ఇక్కడ ఉన్నాయన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక గైడ్ లాగా టెంపుల్ వాళ్ళ సైడ్ నుండి దేవస్థానం వాళ్ళు ఇక్కడ మనకి చెప్తున్నారు. వాళ్ళు దేవస్థానం వాళ్ళని అంటున్నారు కానీ నాకైతే డౌట్ గానే ఉందండి. వాళ్ళు కొంచెం డిమాండింగ్ గా ఉన్నారు. 2 వరుసలతో ఉండేవమ్మా, కానీ ఒక మునీశ్వరుడు నిజంగా ఇక్కడ సీతారాముల వారు ఉన్నారా, తిరిగారా అనే ఒక అపనమ్మకంతో 10 గుంటలు పగలగొట్టగా మనకి ఇంకా 4 గుంటలు ఉన్నాయమ్మా. ఆ 10 గుంటలు కూడా పగలగొట్టిన పాపానికి ఆ మునీశ్వరుడు అక్కడికక్కడే రక్తం నొక్కుకొని మరణించడం అనేది జరిగింది తల్లి. ఇంకా 4 గుంటలు ఉన్నాయి, వాటిని కూడా దర్శనం చేసుకోండి. మీకు ఇక్కడ నల్లని చారిక అనిపిస్తుందా? ఈ పూజ చేసి ఈ నల్లని చారిక సోమవారి ఉత్తర్యం నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకొని పై కండువా అంటారు. 40 గజాలుగా ఉంటుందమ్మా. ఆ చివరి నుండి ఆ చివరి వరకు ఉంటుంది. అలానే మీ వెనకాల ఒక 9 అడుగుల రాతి సింహాసనానికి పసుపు కుంకుమలో తల్లి పూజ చేసి కనిపిస్తుందా? ఈ 5 రోజులు కూడా అమ్మవారు ఇక్కడ ఉన్న సమయంలో సోమవారం ఇక్కడ కూర్చొని కాపలా కాసేవారట. మరి ఇంత పెద్ద దండకరణ్యంలో రాక్షస భయం ఎక్కువగా ఉండేది కాబట్టి అమ్మవారి కాపలాగా కూర్చున్నటువంటి రాతి సింహాసనాన్ని ఆ వంతెన మీద నుంచే దర్శనం చేసుకోండి. మరి అమ్మవారు పర్ణశాలను వీడి ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఖాళీ ఒక రాయి తప్పించి అమ్మవారి స్నానం చేయడానికి ఆ నీళ్లు గాని, అమ్మవారు రంగరించి బొట్టు పెట్టుకోవడానికి పసుపు కుంకాలు గాని ఏమీ లేవమ్మా. అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామిని కోరగా లక్ష్మణ స్వామి తూర్పు దిశాను 9 కిలోమీటర్ల దూరాన ఒక 70 అడుగులు కొండకి ఒక బాణం సంధిస్తే వచ్చినటువంటి జలం మీ కళ్ళ ముందున్నవి, మీరు చూసేవి. స్వయాన అమ్మవారి మొదటిగా స్నానం చేశారు కాబట్టి సీతావాగ్ అని పేరు పెట్టి పిలుస్తారమ్మా. లక్ష్మణ స్వామి స్వయాన తన చేతుల మీదుగా బాణం వేశారు కాబట్టి చేసు తీర్థం అని కూడా పిలుస్తారమ్మా. మరి అదే బాణం నుండి ఒకవైపు ఎరుపురాయిగా ఒకవైపు పసుపురాయిగా వస్తే వాటినే తీసుకొని వచ్చి లక్ష్మణ స్వామి అమ్మవారికి ఇస్తే అమ్మవారు వాటిని ఒక పవిత్రమైన పసుపు కుంకాలుగా భావించుకొని రంగరించి బొట్టు పెట్టుకుని 5వ రోజు ఆ చెట్టు కింద కూర్చొని పూజలు పునస్కారాలు చేసుకొని పర్ణశాల వెళ్ళారమ్మా. మరి అంతటి పవిత్రమైన పసుపు కుంకమరాలు మీరు ఎప్పుడన్నా చూసారా? చూడకపోతే ఆ టేబుల్ పై ఉన్నాయమ్మా, చూడండి. అవి రాళ్లే తల్లి. ఒక రాయిని అరగదిస్తే పసుపు వస్తుంది, ఒక రాయిని అరగదిస్తే కుంకుమ వస్తుంది. మీకు కావాలంటే దేవస్థానం వారు అక్కడ ఇస్తారు, తీసుకుని వెళ్ళండి. చిన్నవి కావాలంటే చిన్నవి ఇస్తారు, పెద్దవి కావాలంటే పెద్దవి ఇస్తారు. అలానే మీ వెనకాల ఒక సూర్పునక్క అక్కడ ఒక రాళ్ళగుట్ట కనిపిస్తుందా మీ అందరికి కూడా? కనిపించిందా? ఇది కాదు నాన్న, అక్కడ ఇది కాదండి, ఆ చెట్ల మధ్యలో కనిపిస్తుందా? అక్కడేనమ్మా శూర్పణఖ అనే రాక్షసిని తన రాక్షస రూప వాళ్ళు మనకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం లైన్ వైజ్ గా ముందుకు వెళ్తూ ఇక్కడ ఉన్నాయన్నీ చూసుకుంటా ముందుకు మూవ్ అవుతా ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నైతే రాముల వారి ప్లేట్ అన్నమాట. ఇది అప్పట్లో వాళ్ళు వనవాసంలో ఉన్నారు కాబట్టి ఇందులోనే పెట్టుకుని తినేవాళ్ళు అంటండి ఇక్కడికి వచ్చిన 5 days.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కనే ఒక రాళ్ల గుట్ట ఉందండి. ఆ రాళ్ల గుట్టలో మనం రాళ్ళు వెనక్కి తిరిగి విసిరేయాలంట. అది వచ్చేసి సీతమ్మ వారు పడిన కష్టాలు ఎవరు మనం పడకుండా ఉండడానికి మనం కూడా ఒక 3 రాళ్ళు వెనకేస్తారంట. ఇక్కడ వచ్చేసి 3 రాళ్ళకి 10 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ రాళ్ళు అక్కడ రాళ్లే అక్కడికి విసిరేస్తా ఉన్నారు. ఇక్కడైతే కొంచెం గ్యాంబ్లింగ్ లాగా అనిపించింది. మరి రాళ్ళు వేయడానికి కూడా 10 రూపీస్ ఛార్జ్ చేశారు. పెద్దవాళ్ళు అయితే రాళ్ళు వేయొచ్చు, కానీ చిన్నపిల్లలు అయితే రాళ్ళు వేయకూడదని చెప్పారు. పర్ణశాలలో అన్ని ప్లేసెస్ కవర్ చేసిన తర్వాత మేము పర్ణశాల నుండి డైరెక్ట్గా ద్వారకా తిరుమల స్టార్ట్ అయిపోయాము. పర్ణశాల నుండి భద్రాచలం వచ్చి భద్రాచలం నుండి ద్వారకా తిరుమల వెళ్ళాలి. ద్వారకా తిరుమలకి భద్రాచలం నుండి 137 కిలోమీటర్స్ టోటల్గా డిస్టెన్స్ వచ్చి టోటల్ 3.5 hours జర్నీ టైం అయితే చూపిస్తుంది. ద్వారకా తిరుమల వీడియోస్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.